హైదరాబాద్ నగరలోని ఓ పల్లెధోరణలో ఉన్న ఒక చిన్న బస్తీలో ఓ పాపుండేది. పేరు వెన్నెల్. పేరు వెన్నెలైనా ఆమె చర్మం ముదురుగా ఉండేది. జాతీయ పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. చెడుదుస్తులు, పాత జుట్టు క్లిప్, కానీ మంచి మనసు. వెన్నెల తండ్రి ఒకరోజు కూలి, తల్లి ఇంటి పనులు చేస్తూ డబ్బు సంపాదించేది. స్కూల్లోని పిల్లలు ఆమెను ఎప్పుడూ దుఃఖించేవారు. నల్లగడ్డ, చిమ్మని, కాలిబొగ్గు. కానీ వెన్నెల మాత్రం ఎవరికీ ఏనాడూ బాధపెట్టింది లేదు. రోజూ పుస్తకం చేతిలో పెట్టుకుని చదువుకునేలా చూసేది. ఒకరోజు స్కూల్ వెనక గుమ్మం దగ్గర మునిగిన నీటిలో తడిసిపోయిన ఓ చిలకను వెన్నెల చూసింది. అంతా వెళ్ళిపోతే వెన్నెల మాత్రమే ఆ గాయాన్ని గమనించింది. వెంటనే తన గుడ్డ తువ్వాలతో తుడిచింది. కొంతసేపు వెన్నెలతోనే ఉండిపోయింది చిలక. తర్వాత రోజులు గడిచాయి. చిలక మళ్లీ బలంగా తయారైంది. కానీ వెళ్ళిపోలేదు. రోజు వెన్నెల స్కూల్కు వెళ్లే దారిలో చిలక వెన్నెల భుజంపై కూర్చుంటూ వస్తోంది. స్కూల్లో కూడా బల్లపై కూర్చోగా వెనక గిలకపై కూర్చుండేది. మొదట పిల్లలు ఆశ్చర్యంగా చూసేవారు. నిజంగా చిలక వెన్నెల ఫ్రెండా అని కొందరు ఆశ్చర్యపోయారు. కొందరు భయంతో దూరంగా ఉండిపోయారు. ఒకరోజు లంచ్ బ్రేక్లో చిలక లబలబా గాలిలో ఎగిరి ఒక బాలుడి చేతి నుంచి చిప్స్ ప్యాకెట్ తీసేసింది. అందరూ నవ్వారు. చూడరా వెన్నెల చిలక ఏమి చేసిందో అని చెప్పుకుంటూ పిల్లలు చిలకతో ఆడాలనుకున్నారు. కాని చిలక ఎవరినీ పట్టించుకోలేదు. ఒక్క వెన్నెలను మాత్రమే అనుసరించింది. పిల్లలు చిలకతో ఆడాలని, ఫోటోలు తీయాలని ఆశపడ్డారు. కొందరు వెన్నెల దగ్గరికి వచ్చి, సారీ వెన్నెల, మేము నిన్ను తప్పుగా పిలిచాం, నీ చిలకతో ఆడుకుందామా అనేవారు. వెన్నెల ముఖంలో చిరునవ్వు. ఒక్క పదం, సరే. అక్కడి నుంచి వెన్నెల చుట్టూ పిల్లలు చేరతారు. చిలక్కకి తినిపించడానికి స్నాక్స్ తీసుకువచ్చినా కాని నొందుగా వెన్నెలతో మాట్లాడేవారు. హాయిగా నవ్వులు పంచుకునేవారు. చిలక వెన్నెలిద్దరి మధ్య బంధం ఒక నిస్వార్థ ప్రేమ. ఎటు చూసినా చిలక ఆమె భుజంపై తిరుగుతూ ఉండేది. స్కూల్ వార్షికోత్సవంలో వెన్నెల నాకు నచ్చిన జీవి అనే విషయంపై చిలక మీద చిన్న ఉపన్యాసం చెప్పింది. మనుషులు నా రంగుని చూసి ఎరిపించారు, కాని ఈ చిలక నన్ను ఎప్పుడూ ఎరిపించలేదు. ప్రేమకు రంగు ఉండదు, స్నేహంలో బరువు ఉండదు, మనసు ఉంటే చాలు. ఈ ఉపన్యాసం విని ప్రిన్సిపల్ ఆమెకు మెడలిచ్చారు. ఇప్పుడు స్కూల్లోని అందరూ వెన్నెలని చిలకల వెన్నెల అని ప్రేమగా పిలుస్తారు. ఆమె రంగులు చూసేవారు ఇక లేరు. ఆమె మనసుని చూసేవాళ్లు మాత్రమే ఉన్నారు.